నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సౌత్ సెంట్రల్ రైల్వే వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం. సమాజంలో విభిన్న ప్రతిభావంతులకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని పిలుపు. రాజమహేంద్రవరం కొవ్వూరు డివిజన్లో అభివృద్ధి అధికారి కార్యాలయాలు ప్రారంభం. కలెక్టర్ కీర్తి చేకూరి. రెవెన్యూ తరహాలో పర్యవేక్షణకు యంత్రాంగం సిద్ధం. ధవళేశ్వరంలో ఘనంగా పద్మశ్రీ ఘంటసాల 103వ జయంతి. అమర గాయకులు ఘంటసాల విగ్రహానికి పలువురు నివాళులు. రాజానగరం మండలంలోని లాలాచెరువు గ్రామంలో రాజమహేంద్రవరం డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని కలెక్టర్ కీర్తి చేకూరి ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభించారు. పరిపాలనా వ్యవస్థలో అవలంబిస్తున్న సంస్కరణల నేపథ్యంలో పంచాయతీరాజ్ వ్యవస్థ కార్యకలాపాలను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలను రాజమహేంద్రవరం మరియు కొవ్వూరు డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలియజేశారు. గురువారం రాజానగర్ మండలంలోని లాలాచెరువు గ్రామంలో రాజమహేంద్రవరం డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని కలెక్టర్ కీర్తి చేకూరి ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థలో ఆర్డీఓ విధానం ఉన్నట్లుగా పంచాయతీరాజ్ వ్యవస్థలో కూడా పర్యవేక్షణ బలోపేతానికి ఈ డివిజనల్ అభివృద్ధి అధికారి వ్యవస్థ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ వ్యవస్థ అమలుతో డివిజనల్ గ్రామ పంచాయతీ అధికారి, ఉపాధి హామీ అధికారులు, సచివాలయ సిబ్బంది ఒకే చోట పనిచేయడం ద్వారా పరిపాలనలో వేగం, జవాబుదారీతనం పెరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అభివృద్ధి పనుల నిమిత్తం మండల స్థాయిలో ఎంపీడీఓను సంప్రదించాల్సి వచ్చేదని, ఇకపై డివిజన్ స్థాయిలోనే సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 75 డివిజన్లో ఈ కార్యాలయాలు ఒకేసారి ప్రారంభించినట్లు చెప్పారు. సందర్భంగా ఎమ్మెల్సీ సోమవీరాజు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా జరిగే పనులను పర్యవేక్షించడానికి ఈ వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. గ్రామ సచివాలయాల పనితీరును విశ్లేషించి లోపాలని తక్షణమే పరిష్కరించేలా ఈ కార్యాలయాలు సేతువులా పనిచేస్తాయని, ప్రజలకు త్వరితగతిన సేవలు అందుబాటులోకి రావడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చాలా కాలం తర్వాత పంచాయతీరాజ్ పరిపాలనలో క్రమబద్ధీకరణ సాధ్యమవుతుందని, పోలీస్ వ్యవస్థలో డీఎస్పీ, రెవెన్యూ వ్యవస్థలో ఆర్డీఓ ఉన్నట్లుగానే పర్యవేక్షణ కోసం డీడీఓ వ్యవస్థ అమల్లోకి రావడం అభినందనీయమన్నారు. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సూచనలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్ విధానంలో ఈ కార్యాలయాలు ప్రారంభించబడ్డాయని వివరించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసినందుకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటగిరి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తమ్మిరెడ్డి శ్రీనుబాబు, అసిస్టెంట్ ఇంజనీర్ వేచర్ల అవినాష్, కాంట్రాక్టర్ ఎన్ సురేష్, పంచాయతీ కార్యదర్శి చదలవాడ మురళీనని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోమవీరాజు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి శాంతామణి, డివిజనల్ అభివృద్ధి అధికారి వీణాదేవి, డివిజనల్ గ్రామ పంచాయతీ అధికారి ఎం నాగలత, ఎస్ఈ ఆర్డబ్ల్యూఎస్ బీబీ రెడ్డిగిరి, డివి శ్రీనివాస్, అవినాష్, కార్యదర్శి మురళి, కాంట్రాక్టర్ సురేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. డిసెంబర్ 2025న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సౌత్ సెంట్రల్ రైల్వే దివ్యాంగ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ విజయవాడ వారి ఆధ్వర్యంలో దివ్యాంగ ఉద్యోగులతో ఒక ర్యాలీని నిర్వహించారు. ర్యాలీని అసోసియేషన్ కార్యాలయం నుండి విజయవాడ రైల్వే స్టేషన్ మరియు రైల్వే హాస్పిటల్ మీదుగా తిరిగి అసోసియేషన్ కార్యాలయం వరకు చేశారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా దివ్యాంగ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తదుపరి కార్యక్రమాన్ని వెల్ఫేర్ అసోసియేషన్ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రైల్వే అధికారులు పిఈ ఎడ్విన్, డాక్టర్ ఏవిఎస్కే ప్రసాద్, ప్రేమ్ కుమార్ లఖావత్, సంజయ్ అంగోత్, శ్రీమతి లీలా, బివి నాయక్, అశోక్ కుమార్, డిఎస్, డిఎంఆర్కేఎస్ తదితరులు విచ్చేశారు. ఈ కార్యక్రమం దీపారాధన, వందేమాతర గీతాలాపనతో ప్రారంభించారు. అసోసియేషన్ చైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ ఈరోజు ఎంతో ప్రత్యేకమైనదని, తోటి దివ్యాంగ సోదరీ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రైల్వే అడ్మినిస్ట్రేషన్ అసోసియేషన్కు చాలా విషయాల్లో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. ధన్యవాదాలు తెలియజేశారు. లక్ష్మనాయుడు, లక్ష్మణరావు తమ తమ గీతాలతో ఆకట్టుకున్నారు.
డాక్టర్ ఏవిఎస్కే ప్రసాద్ మాట్లాడుతూ దివ్యాంగులకు ఉపయుక్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు అనేక సదుపాయాలను మంజూరు చేశారన్నారు. దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు రైల్వే హాస్పిటల్లో ఏర్పాటు చేశామన్నారు. మామూలు వ్యక్తులతో పోల్చుకుంటే దివ్యాంగులకు ఆరోగ్య సమస్యలు అధికంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. రైల్వే హాస్పిటల్లో ట్రీట్మెంట్ మరియు మందుల కొరకు దివ్యాంగ ఉద్యోగులకు క్యూలో వేచి ఉండవలసిన అవసరం లేకుండా నేరుగా వెళ్లవచ్చన్నారు. దానికి సంబంధించిన నోటీస్ బోర్డులో ఏర్పాటు చేశామన్నారు. ప్రేమ్ కుమార్ లకావత్ మాట్లాడుతూ ప్రమోషనల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. నోషనల్ ప్రమోషన్లు 2016 నుండి ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. పిఏ ఎడ్విన్ మాట్లాడుతూ దివ్యాంగులకు మీరు మామూలు వ్యక్తుల కంటే ప్రత్యేకమైన వారన్నారు. అసోసియేషన్ మెంబర్లు తనను సంప్రదించిన ప్రతిసారి వారు కోరిన వాటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. తుని ఆఫీస్ అసిస్టెంట్ దివ్యాంగురాలకి రైల్వే క్వార్టర్ గురించి ఆయన స్పందిస్తూ ఆ క్వార్టర్ ఆమెకు 2 రోజుల వ్యవధిలో ఇవ్వాల్సిందిగా సీనియర్ డిపిఓ సభాముఖంగా ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తనను సంప్రదించమని చెప్పారు. గ్రూప్ అవార్డును సభాముఖంగా ప్రకటించారు. లీలా మాట్లాడుతూ తమ యూనియన్ వారు దివ్యాంగులకు కావలసిన సహాయ సహకారాలను అందిస్తున్నామన్నారు. వీరు వికలాంగులు కాదని ప్రత్యేక ప్రతిభావంతులని చెప్పారు. సభా కార్యక్రమంలో పాటలు పాడిన 2 దివ్యాంగ ఉద్యోగస్తులకు లక్ష్మణనాయుడు, లక్ష్మణరావులకు చెరీ 1000 రూపాయలు తమ యూనియన్ తరఫున అందజేశారు. బివి నాయక్ మాట్లాడుతూ తమ అసోసియేషన్ దివ్యాంగులకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. వీరు తమ అసోసియేషన్ తరపున దివ్యాంగ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్కు 2000 రూపాయలు అందజేశారు. అశోక్ కుమార్ మాట్లాడుతూ అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. డివిజనల్ ఆఫీసులో పాస్ సెక్షన్లో ఉన్న మరుగుదొడ్లలో దివ్యాంగులకు కావలసిన సదుపాయాలను పెంచవలసిన అవసరం ఉందన్నారు. ఐకమత్యంతో మరిన్ని సదుపాయాలు సాధించగలమన్నారు. జి శివకుమార్ దివ్యాంగ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ డివిజనల్ సెక్రటరీ మాట్లాడుతూ మిగిలిన రైల్వేల్లో రైల్వే అడ్మినిస్ట్రేటివ్ వారి ఆధ్వర్యంలో పారా క్రీడలను, అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం వంటి కార్యక్రమాలను ఎస్బీఎఫ్ ఫండ్తో నిర్వహిస్తున్నారని, మన రైల్వేలో కూడా అలా నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా తిరుమలై కుమార్ చీఫ్ బుకింగ్ సూపర్వైజర్కు ముఖ్య అతిథుల చేతుల మీదుగా సన్మానం జరిగింది. దివ్యాంగ ఉద్యోగులకు పథకాలు, సర్టిఫికెట్లను ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ డివిజనల్ చైర్మన్ రామకృష్ణ, డివిజనల్ సెక్రటరీ శివకుమార్, డివిజనల్ ట్రెజరర్ జగదీశ్వరరావు, అసిస్టెంట్ డివిజనల్ సెక్రటరీ ఎర్రంనాయుడు, వైస్ చైర్మన్ రాంబాబు, వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు విఎల్ఎస్ఎన్ మూర్తి, ఆదినారాయణ, దామోదర్, వెంకట్రావు, త్రివిక్రమరావు తదితరులు పాల్గొన్నారు. ఆత్మీయుల మధ్య ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎక్స్ అఫీషియో ఉపాధ్యక్షులు శ్రీదేవి తోపుడుబండ్ల పండ్ల వర్తక సంఘం అధ్యక్షులు కేఆర్ ఫ్రూట్ జ్యూస్ కనకాల రాజా జన్మదిన వేడుకలు సాంప్రదాయ పద్ధతిలో జరిగాయి. ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎక్స్ అఫీషియో ఉపాధ్యక్షులు శ్రీదేవి తోపుడుబండ్ల పండ్ల వర్తక సంఘం అధ్యక్షులు కేఆర్ ఫ్రూట్ జ్యూస్, కేఆర్ బిర్యానీ అధినేత కనకాల రాజా జన్మదినోత్సవ వేడుకలు ఆత్మీయుల మధ్య ఘనంగా నిర్వహించారు. రాజా స్వగృహానికి శ్రీదేవి తోపుడుబండ్ల పండ్ల వర్తకులు, అభిమానులు చేరుకుని పూల బొకేలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఛాంబర్ మాజీ డైరెక్టర్ వరవర దుర్గాప్రసాద్, బాసా భాస్కర్ రెడ్డి, నక్కా వెంకన్న, నర్మాల బాబీ, పెదిరెడ్డి వెంకటేశ్వరరావు, దేశాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం మున్సిపల్ స్టేడియంలో జరిగిన వేడుకలో కనకాల రాజా భారీ కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. అయ్యప్ప, రఘు, రాజేష్, శ్రీను, శివ, శ్రీరామ్, అయ్యప్ప ఫ్లవర్స్ మిత్ర బృందం పాల్గొన్నారు. అలాగే 27వ డివిజన్ మంగళవారపేట రెడ్డిల రామాలయం వద్ద ఉప్పులి శంకర్ రెడ్డి, పాల గణేష్ రెడ్డి, మద్ది అప్పారావు, గుడ్ల లక్ష్మణరావుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో అతిథులుగా సిటీఆర్ఐ బాసి ఛాంబర్ ఉపాధ్యక్షులు ఒంటెద్దు సూరిబాబు పాల్గొని రాజా చేతుల మీదుగా కేక్ కట్ చేయించారు. ఉప్పిలి గణేష్, బాబీ, సాయిరెడ్డి ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే రాజా ఇంటి వద్ద శనిపేట రాజు ఆధ్వర్యంలో కనకాల రాజా పుట్టినరోజు వేడుకలు జరిగాయి. టి రాజు, వై శ్రీను, స్వామి, వెంకటేష్, నుడిల్ శ్రీను పాల్గొన్నారు. శీలం గోవింద్, బిల్డర్ బాబీ, కుచ్చు శ్రీనివాస్ పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎక్స్ అఫీషియో ఉపాధ్యక్షులు శ్రీదేవి తోపుడుబండ్ల పండ్ల వర్తక సంఘం అధ్యక్షులు కేఆర్ ఫ్రూట్ జ్యూస్, కేఆర్ బిర్యానీ అధినేత కనకాల రాజాకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, బీసీఎన్ సిసిసి ఛానల్ యాజమాన్యం సిబ్బంది పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
ధవళేశ్వరంలో పద్మశ్రీ ఘంటసాల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాటలతో తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రాతస్మరణీయుడని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య డి మునిరత్నం నాయుడు అన్నారు. పద్మశ్రీ ఘంటసాల 103వ జయంతి సందర్భంగా రాక సాంస్కృతిక సంస్థ రాజమహేంద్రవరం అలాగే గోదావరి కల్చరల్ అసోసియేషన్ ధవళేశ్వరం సంయుక్త ఆధ్వర్యంలో ధవళేశ్వరం జనవరుల శాఖ సర్కిల్ కార్యాలయం ఎదురుగా గల పార్కులో పద్మశ్రీ ఘంటసాల విగ్రహం దగ్గర కార్యక్రమాన్ని గురువారం ఉదయం నిర్వహించారు. రాక కార్యదర్శి జీవి రమణ, గోదావరి కల్చరల్ అసోసియేషన్ కార్యాధ్యక్షుడు ఎర్రమొత్తు ధర్మరాజ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఘంటసాల విగ్రహానికి ఆచార్య మునిరత్నం నాయుడు, ఆదాయ పన్ను శాఖ విశ్రాంత చీఫ్ కమిషనర్ మేడిశెట్టి తిరుమల కుమార్, శ్రీ విజయశంకర ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల ప్రిన్సిపల్ పసుమర్తి శ్రీనివాస శర్మ తదితరులు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆచార్య మునిరత్నం నాయుడు మాట్లాడుతూ 10,000 పాటలు పాడిన ఘంటసాల తెలుగువారిని మైమర్పించడంతో పాటు భగవద్గీత గానం చేసి ప్రతి ఇంట ప్రతినిత్యం ఆస్వాదించేలా చేశారని అన్నారు. పసుమర్తి శ్రీనివాస శర్మ, మున్సిపల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మదర్షాలి ఘంటసాలను కీర్తించారు. అతిథులను దుశ్శాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. సూరప్రెడ్డి తాతారావు, తిరుమల కృష్ణమోహన్, గాదిరాజు రామరాజు, మూడెడ్ల రమేష్, శేష్ కుమార్, సతీష్, రాజేష్, తబలా బాబురావు, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి కోరుకొండ రోడ్లో అభయహస్త ఆంజనేయ స్వామి మందిరంలో స్వామివారి కళ్యాణం జరిగింది. రాజమండ్రి కోరుకొండ రోడ్లో అభయహస్త ఆంజనేయ స్వామి మందిరంలో శ్రీ సుభచల సహిత ఆంజనేయ స్వామి కళ్యాణం జరిగింది. మందిరం ధర్మకర్తలు మహదాసు శ్రీరామ్మూర్తి, జానకీబాయి దంపతుల వారి కుమారులు, కోడళ్లు, కుమార్తెలు, అల్లుళ్లు జరిపించారు. ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు గన్నె కృష్ణ, బొమ్మన జయకుమార్ దంపతులు, బొమ్మన రామచంద్రరావు దంపతులు పాల్గొన్నారు. పురోహితులు సుసర్ల ఫణికుమార్ శర్మ పూజా కార్యక్రమం నిర్వహించారు. కొంతమూరు అఫీషియల్ కాలనీ శ్రీచక్ర సహిత శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రాజమహేంద్రవరం కొంతమూరు అఫీషియల్ కాలనీ జెడ్పీహెచ్ స్కూల్ రోడ్లో గల శ్రీచక్ర సహిత శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సుబ్బారెడ్డి షష్ఠి మహోత్సవాలు షణ్ముఖ పీఠాధిపతి శ్రీ 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 స్కంద స్వామీజీ ఆధ్వర్యంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సుబ్బారెడ్డి షష్ఠి మహోత్సవాల్లో భాగంగా గణపతి హోమం, దత్త హోమం, నవగ్రహ హోమం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి. వేద పండితుల ఆధ్వర్యంలో దంపతుల చేత కళ్యాణాలు జరిపించారు. ఈ కార్యక్రమంలో సన్ముఖపీఠం భక్త బృందం, గ్రామస్తులు, పీఠం మహిళా సభ్యులు, స్కందసేన తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా షణ్ముఖ పీఠాధిపతి శ్రీ 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 స్కందస్వామి మాట్లాడారు. సుబ్బారెడ్డి షష్ఠి మహోత్సవాలు కృత్తిక నక్షత్రం రోజున శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం నిర్వహించడం ఎంతో శుభకరమన్నారు. అధిక సంఖ్యలో భక్తులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి అన్నప్రసాదాలు స్వీకరించారు. కళ్యాణం నిర్వహించడం జరిగింది. అనంతరం 6వ తేదీ శనివారం మహా అన్న సమారాధన, స్వామివారికి అన్నంతో అభిషేకం చేసి అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. అందుకని అవకాశం ఉన్నటువంటి అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా. రాజమండ్రి ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సూత సత్యబాబు కుమారుడు స్థానిక ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో మహిళా భక్తుల అవసరం నిమిత్తం సుమారు 36 స్టీల్ స్టూలను ఈరోజు స్వామి ఆలయంలో వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ కమిటీ చైర్మన్ మల్లా వెంకటరాజు, ఆలయ అధికారులు లక్ష్మీబాయి, రవి ట్రస్ట్ బోర్డు సభ్యులు కోలా రామచంద్రరావు, పెండ్యాల ఉమామహేష్, పెద్దలు టి శ్రీనివాస్, కల్లూరి వెంకటేశ్వర శర్మ, పానింగపల్లి సత్య శ్రీనివాస్ సమక్షంలో అందజేశారు. కూడా వాళ్ళకి అభినందన తెలుపుకుంటూ ఆ అబ్బాయి ఎన్నో నెలలు ఆయుధాలతో అక్షరశాలతో ఉండాలని కోరుకుంటూ మా ట్రస్ట్ తరఫున ఆ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాం.
రాజమండ్రి గౌతమ్ ఘాట్లో శ్రీ దత్తముక్తి క్షేత్రంలో సామూహిక దత్తస్తవ పారాయణం చేశారు. రాజమండ్రి గౌతమ్ ఘాట్లో గల శ్రీ దత్తముక్తి క్షేత్రంలో సామూహిక దత్త సప్త పారాయణ 82 సార్లు విశేషంగా జరిగింది. సుమారు 180 మంది భక్తులు పారాయణలో పాల్గొన్నారు. దత్తాత్రేయ స్వామి ఉత్సవమూర్తికి తైలాభిషేకం జరిగింది. ఆంజనేయ స్వామి వారికి అరటిపళ్ళతో విశేష అర్చన జరిగింది. పారాయణ అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. గౌతమ్ ఘాట్ శ్రీ దత్తముక్తి క్షేత్రంలో దేవి నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు శ్రీచక్ర పూజ, చండీ పారాయణ, సువాసిని పూజా హోమాలు జరుగుతున్నాయి. శ్రీ దత్తముక్తి క్షేత్రంలో ఈరోజు శ్రీ దత్తముక్తీశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకం, విశేష అలంకారం, శ్రీ దత్త శ్రీ సూక్త హోమం, దత్తాత్రేయ స్వామివారి ఉత్సవమూర్తికి భక్తులచే తైలాభిషేకం, మంత్రపుష్పం, మహామంగళహారతి అనంతరం భక్తులందరికీ అన్నదానం విశేషంగా జరిగింది. ఈపీఎఫ్ఓ వ్యవస్థాపక దినోత్సవం రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. గోదావరి లంకలో సేవాస్ఫూర్తి ఈపీఎఫ్ఓ రాజమండ్రి ఉద్యోగులు స్వయంగా ముందుకు వచ్చి జాలర్ల కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, దోమతెరలు మరియు ముఖ్యమైన అవసరమైన సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమ నిర్వహణలో వి ఫర్ పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమానికి ప్రధాన ప్రేరణ, నాయకత్వం, నిర్వహణ ఈపీఎఫ్ఓ రాజమండ్రి బృందం అత్యంత సమర్థవంతంగా నిర్వర్తించింది. ప్రతిరోజు ప్రజల సేవలో బిజీగా ఉండే ఈపీఎఫ్ఓ ఉద్యోగులు తమ విలువైన సమయాన్ని ఈ ప్రత్యేక దినాన సామాజిక సేవకు కేటాయించడం వారి సేవాభావానికి అద్దం పడుతుంది. ఈ చర్య ప్రజల్లో ప్రభుత్వ శాఖలపై మరింత నమ్మకాన్ని పెంపొందిస్తూనే ప్రభుత్వ సంస్థలు సామాజిక బాధ్యతను ఎంతగానో నిర్వహిస్తున్నాయో విషయాన్ని స్పష్టంగా తెలియజేసింది. 40 జాలర్ల కుటుంబాలకు సరిపడే నిత్యావసర పదార్థాలు అందించడం వారందరికీ సంతోషాన్ని తీసుకువచ్చింది. ముందుగా కూడా స్టాఫ్ రిక్రియేషన్ క్లబ్ ఇలాంటి కార్యక్రమాలను ఐడెంటిఫై చేసి చేస్తాము. చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు కూడా చాలా మంచి కార్యక్రమం అండి. ముందు వాళ్ళతోనే అసోసియేట్ చేసి మేము ఇంకా మంచి కార్యక్రమం చేపడతాం. గౌతమ్ ఘాట్ వద్ద శ్రీరంగధామంలో వార్షిక పవిత్రోత్సవాలు, సహస్ర కలశాభిషేక మహోత్సవాలు ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. గౌతమ్ ఘాట్ వద్ద శ్రీరంగధామంలో వార్షిక పవిత్రోత్సవాలు, సహస్ర కలశాభిషేక మహోత్సవాలు ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. 7వ తేదీ వరకు కొనసాగుతాయి. ఉత్సవాలంబరము, మంగళ శాసనము, తీర్థగోష్ఠి, ఆరాధనా కార్యక్రమాలు నిర్వహించుకుని సాయంత్రం సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ, విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనము, అంకురారోపణము, పవిత్ర ఆదివాసము, పవిత్రోత్సవ ఆరంభము, మంగళ శాసన కార్యక్రమాలు శ్రీమద్ ఉభయ వేదాంత ప్రవక్తాచార్యులు శ్రీ 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 పరాశర రఘునాథ పట్టర్ స్వామివారి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సింగంశెట్టి సత్యరాజు, సాగి సూర్యనారాయణరాజు, వేదవతి, పాతులూరి రాజారాం, పద్మావతి, రామానుజం, పద్మావతి ముత్తంగి బుచ్చిరామయ్య, శ్రీదేవి, ప్రసాద్ చౌదరి, మైథిలి, మట్టపల్లి రంగప్రసాద్, ఆండాళ్, సీతారామాంజనేయులు, లక్ష్మీ తాయారు, మన్యం సంతోష్, ఫణికుమార్ జమీందార్, వెంకట సునీత, కరి రామారెడ్డి, సుశీల దంపతులు పాల్గొన్నారు. కమలాకర్ స్వామిచే యజ్ఞోహోమాలు ఏర్పాటు చేశారు. చక్కటి తదియారాధన అంటే అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా మన శ్రీరంగధామం భక్త బృందం వారు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా వచ్చి శ్రీరంగధామంలో వేంచేసి ఉండేటువంటి శ్రీ రంగనాథ స్వామి వారి యొక్క, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పవిత్రోత్సవాల్లో పాల్గొని శ్రీవారి యొక్క కృపాకటాక్షాన్ని పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై. రాజమండ్రి రూరల్ శానిటోరియం భవానీపురం నాగమ్మతల్లి ఆలయం వద్ద అమ్మవారి జాతర మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం రూరల్ శానిటోరియం వెనుక భవానీపురంలో సంపత్ వినాయక స్వామి ఆలయ ప్రాంగణంలో వెలిసిన నాగమ్మతల్లి ఆలయంలో శ్రీ 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 నాగమ్మతల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు జాతర మహోత్సవాలు
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా ఏర్పాటు చేశారు. 4వ తేదీ ఉదయం నాగంతల్లి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు ఏర్పాటు చేసి సాయంత్రం అమ్మవారి పల్లకి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పిల్లా శ్రీను, కోన రఘుబాబు, అప్పారావు, వీరవల్లి ఆదినారాయణ, భవానీపురం యూత్ సర్కిల్ సభ్యులు, భవానీపురం మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. రాజమండ్రి బొమ్మూరు నవభారత్ నగర్లో మొండ్రేటి వెంకటరత్న కుమారి చిత్రపటానికి పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. బొమ్మూరు నవభారత్ నగర్లో నివసించే మొండ్రేటి వెంకటరత్న కుమారి ఇటీవల స్వర్గస్థులయ్యారు. కుటుంబ సభ్యులు ఈరోజు పెదకార్యం నిర్వహించారు. మొండ్రేటి వెంకటరత్న కుమారి, మొండ్రేటి ఏలేశ్వరరావు దంపతులకు 3 కుమారులు. మొండ్రేటి రాయలేశ్వరరావు, మొండ్రేటి నరసింహేశ్వరరావు, మొండ్రేటి వెంకటేశ్వరరావు, కుమార్తె మొండ్రేటి చెరిష్మాన్, మనవలు మొండ్రేటి మణికంఠేశ్వరరావు ఉన్నారు. పలువురు ప్రముఖులు విచ్చేసి ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంతం సత్యనారాయణ, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, శ్రీనాథ్, బొమ్మూరు మాజీ సర్పంచ్ మస్సేటి సత్యప్రసాద్, పుల్లా రామారావు తదితరులు పాల్గొన్నారు. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. గోదావరి ఎలక్ట్రికల్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో విక్రమ్ హాల్లో ప్రెసిడెంట్ బజ్జా రామకృష్ణ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇటీవల బేముడోలు వైస్ ప్రెసిడెంట్ మోయిదా వెంకటరమణ రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు. గోదావరి ఎలక్ట్రికల్ వర్క్స్ ట్రేడ్ యూనియన్ తరపున 2 నిమిషాలు మౌనం పాటిస్తూ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. అల్లాడ రమణమూర్తి అకాల మరణం పొందినందున ఈఎస్ఐ నుంచి వారికి మట్టి ఖర్చుల నిమిత్తం వారి కుటుంబానికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం యూనియన్ ద్వారా వారి భార్యకు అందజేశారు. యూనియన్లో కమిటీ మెంబర్ అయినటువంటి నెమ్మరపూడి రవివర్మ భార్య డెలివరీ నిమిత్తం ఈఎస్ఐ ద్వారా 7,500 అందించారు. అనంతరం మరొక సభ్యుడైనటువంటి వీరవల్లి మణికంఠ వారి భార్య డెలివరీ నిమిత్తం ఈఎస్ఐ ద్వారా 7,500 అందించడం జరిగింది. అనంతరం మా సభ్యుడైన ఎడవల్లి బాపిరాజు లాలాచెరువు రోడ్డు ప్రమాదంలో భుజం దగ్గర బోన్ విరిగింది తెలిసిన వెంటనే వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి తద్వారా వారికి 1 నెలకు సరిపడా కిరాణా సరుకులు వారి యొక్క కుటుంబ పరిశీలించిన సభ్యుల్లో పెట్టి వారికి 4,000 రూపాయలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ వీరవల్లి గంగాచార్యులు, సెక్రటరీ ఆసపు శ్రీనివాస్, కోశాధికారి సారవకోట లక్ష్మణరావు, సుదర్శన్ షణ్ముగం, స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఆముదాలపల్లి కామేశ్వరరావు, యూనియన్ ఆర్గనైజర్ సీమాల వీరభద్రరావు, యూనియన్ కన్వీనర్ చల్లా వరప్రసాద్, కమిటీ మెంబర్ నెమ్మలపూడి రవివర్మ, ఉత్తరాల సోమేశ్వరరావు, పూర్ణచంద్రరావు, బల్లా హేమంత్, చందు, ఎడ్ల శేఖర్, ఎలక్ట్రికల్ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఏదైతే వీధి వ్యాపారులకు 15,000 రూపాయలు మీరు ఇవ్వడం జరుగుతున్నది, ఈ కార్మికుడు కాదా అని అడుగుతున్నా. వీధి వ్యాపారస్తులు అయితే వారి డబ్బున్న వారికి మేలు చేస్తారా, కార్మికులు అన్న వారికి మేలు చెయ్యరా అని సందర్భంగా మనం చేస్తున్నా. ఒకసారి ఆలోచన చెయ్యండి.
దయచేసి కార్మికుల కష్టాలను కన్నీళ్లను పారద్రోలండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సౌత్ సెంట్రల్ రైల్వే వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం. సమాజంలో విభిన్న ప్రతిభావంతులకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని పిలుపు. రాజమహేంద్రవరం కొవ్వూరు డివిజన్లో అభివృద్ధి అధికారి కార్యాలయాలు ప్రారంభం. కలెక్టర్ కీర్తి చేకూరి. రెవెన్యూ తరహాలో పర్యవేక్షణకు యంత్రాంగం సిద్ధం. ధవళేశ్వరంలో ఘనంగా పద్మశ్రీ ఘంటసాల 103వ జయంతి. అమర గాయకులు ఘంటసాల విగ్రహానికి పలువురు నివాళులు. శేషసున సమాప్తం. నమస్కారం.